రవికుమార్ గారు ఆదర్శమైన పురోహితులందరూ కూడా శివాలయ అర్చకులు వారందరూ కూడా ధన్యవాదాలు తీసుకుంటాం సార్. మరి దాని కార్యక్రమం అందులో వంశవారు కూడా వంశకృష్ణ శ్రీనివాస్ గారు పౌర్మార్పు చేస్తున్నారు. శ్రీ వంశకృష్ణ శ్రీనివాస్ గారు మన అన్నయ్య గారు సదనారాజు గారిని పౌర్మార్పు చేస్తున్నారు. కార్యక్రమం పాల్గొన్న మన బీసీ వసంత లక్ష్మి గారికి జనసేన నాయకుడికి నాయకులు దయచేసి స్ట్రైట్ అందరూ కూడా ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా అన్నయ్య గారు కొండల నాగరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ అందరికీ సార్ శ్రీనివాస్ గారు చెప్పినగా దర్శనం సైడ్ అవ్వండి సార్ కొద్దిగా సార్. మరి కూడా ఎందుకంటే నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే, నేను ఈ రోజు కార్పొరేటర్ అయ్యాను అంటే కూడా ఇది మీ అందరి తాలూకా అభిమానం. మీ అందరి మధ్యన ఎప్పుడు కూడా నేను బర్త్డే చేసుకుంటాను. మీరే నేను ఎప్పుడు కూడా జర్నీ చేస్తున్నాను. మరి ఇటువంటి గొప్ప వాటిలో మరి మీరందరూ కూడా నన్ను ఎంతో అభిమానించి ఆదరించి నన్ను ఈ స్థాయికి తీసుకుంటారని ఎప్పుడు రుణపడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే వేదిక ఆలోచించినటువంటి అనేక మంది పెద్దలు వచ్చారు, డైరెక్టర్లు వచ్చారు, కార్పొరేటర్లు వచ్చారు, మరి మిగతా వాసవి క్లబ్ మెంబర్స్ వచ్చారు. అందరూ ఒక ఎత్తు. అలాగనే మరొక విషయం ఏంటంటే, నీతికి నిజాయితీకి మారుపేరు మన వంశకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు. దక్షిణ నియోజకవర్గానికి ఒక మణిపూసమైనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మా సోదరుడు. మరి నాకన్నా కొంచెం తక్కువ వయసు మరి ఆయన కూడా నేను మనస్ఫూర్తిగా ఇప్పుడే నేనేమో శివుడికి అభిషేకం చేసి వచ్చాను. ఏం చెప్పానంటే, నేను ఆయన అక్షంతలు ఏమని ఎవరో చెప్తారు, తప్పు నువ్వుగా నేనేస్తాను. అక్షంత వేసి నేను చెప్పాను, నిన్ను మంత్రిగా మినిస్టర్గా చూడాలని మనస్ఫూర్తిగా నేను చూడాలి. ఎందుకంటే మన నియోజకవర్గం బాగుపడాలన్నా, మన ఊరు బాగుపడాలన్నా, మన విశాఖపట్నం బాగుపడాలన్నా తప్పనిసరిగా అటువంటి వ్యక్తి కావాలి. ఎందుకంటే ఏదైనా కమిట్మెంట్, డెడికేషన్, ఏదైనా చేయాలని తపన ఉన్నటువంటి వ్యక్తి. మరి అలాగనే మన దక్షిణ నియోజకవర్గం అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. కానీ ఇది సందర్భం కాకపోయినప్పుడు కూడా నేను ఇక్కడి నేను బర్త్డే కానుక ఆయన కోరుతున్నాను. మరి ఆయన ఖచ్చితంగా ఆయన మాట్లాడేటప్పుడు ఆ కోరిక తీర్చాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. మరి అలాగనే మరి ఆయన ఏంటంటే ఏదైనా మాట ఇస్తే మాట నిలబడి, ఎందుకంటే ఆయన ఏమో వెంకటేశ్వర స్వామి భక్తుడిని, శివభక్తుడిని. ఇంకొక విషయం ఏంటంటే ఆయన చూస్తూ మా తూర్పుడు అది 100% నిర్గించడం కాదు, 100%. అలాగనే వెంకటేశ్వర స్వామికి ఏంటంటే, వెంకటేశ్వర స్వామిని ఎవరైనా సరే తేడా చేస్తే అది గాలిలో కలిసిపోతాం. అంచేతను మా ఇద్దరు ఆయనకి నేను మనస్ఫూర్తిగా భగవంతుడి పేదగా ఈశ్వరుడి దగ్గర అభిషేకాలు చేసి పూజలు చేసి వచ్చి నేను చెప్పాను, ఆయన నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యంతో ఉండాలి, అలాగే ఆయన మంచిగా చూడాలని నేను కోరుకుంటాను. నా కోరిక ఏంటంటే, ఇప్పుడు మా 32వ వార్డులో నేరలకొన్నారు ఒకటి, ఏడుగుళ్ళు ఒకటి, తర్వాత తారకరామ కాలనీలో ముఖ్యంగా ఏడుగుళ్ళు ప్రాంతం అది గత 75 సంవత్సరాలుగా మరి అది అలాగా మురుగువాడగా ఉండిపోయింది. దాన్ని మొన్న మన అందరూ విజిట్ చేయడం కూడా జరిగింది. కమిషనర్ గారు వచ్చారు, మీరు కూడా వచ్చారు. కానీ అది వెంటనే స్కీమ్ చేయాలని
మరి నేనైతే మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతున్నాను, ఇవాళ పేద ప్రజల కోసం ఇవాళ ఎండనక వాననక తిరుగుతూ ఆయన ఇవాళ ఏంటంటే కోట్లాది రూపాయల ఆదాయం ఎవరైనా వస్తే ఎవరైనా ఏం చేస్తారు, ఆ డబ్బు కోసం వెళ్తారు. కానీ ఆయన వెళ్ళలేడు, పేద ప్రజల కోసం వచ్చారు, పేద ప్రజల సేవ చేయాలని ఆలోచనతో ఉన్నాం. అదే విధంగా మరొకసారి ఆలోచన చేయండి, ఎవరైనా ఒక అధికారంలో పక్కన ఉంటే వాళ్ళు ఎప్పుడు పడగొడిసి మనం ఎక్కాల కూర్చోవాలని ఆలోచిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా అసెంబ్లీ సాక్షిగా 10 సంవత్సరాల పాటు ఇంకో 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలన్నారు. అంటే అంతకంత మనసును పరిచి మరి పవన్ కళ్యాణ్ అటువంటి గొప్ప వ్యక్తి సారథ్యంలో మీరందరూ పనిచేయడం చాలా గర్వంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే మరి నేను మనస్ఫూర్తిగా మరి ఆయన్ని అభ్యర్థిస్తూ మరి మా వార్డులో ఉన్న సమస్యలు కూడా పరిష్కరించాలని, అలాగే మీకు ఎప్పుడు మేము అండగా ఉంటాం, మాకు మీరు ఎప్పుడు అండగా ఉండాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అంగా ప్రశాంత్ గారికి గారు, అలాగే లక్ష్మీ సమయాకట్ల మా దుర్గా ప్రశాంత్ గారు, మా గోపా గారు, ఇది రాజకీయ వేదిక కాదు అన్న, ఎన్నో పత్రికలు చెప్పట్లేదు కానీ ఇలాంటి పద్ధతులు 100 జరుపుకోవాలని వారి దంపతులకు ఆ సూర్య కాశీలు, అలాగే మన ఇరవైపు అప్పన్న ఆశీస్సులతో పాటు వెంకటేశ్వర ఆశీస్సు ఉండాలి. నుండి 100 ఏళ్ళ ఆశీస్సుతో రానున్న రోజు నెక్స్ట్ భాస్కర్